హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ సత్వా నాలెడ్జ్ సెంటర్లో ఎలా జరిగిందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ హైటెక్ సిటీలోని సత్వా నాలెడ్జ్ సెంటర్లో జరిగింది. మనం ఎంటర్ కాగానే మనకు ఒక గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. ఇమ్మీడియట్ గా ఖాళీగా ఉండకుండా పైన మనము ఆ ఫ్లోర్కి వెళ్తే ఇదిగోండి, ఫస్ట్ మనం చిత్రలేఖనంతో స్టార్ట్ చేసాం. ఇది ఒక ఫోటో షాపు, అంటే వాళ్ళు తీసిన అందమైన ఫోటోలను అక్కడ చూపిస్తున్నారు. ఇది గైడ్ లైన్స్ అండి. యాక్చువల్లీ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ అనేది 24, 25, 26 ఈ 3 రోజులు ఉంది. 26వ తారీఖున ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రామ్స్ ఏ టైంకి జరుగుతాయో మనకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. దానిని బట్టి మనం నచ్చిన ప్లేస్కి వెళ్ళి చూడొచ్చు అన్నమాట. ఇది ఇంకొక ఫోటో సెషన్ అండి. యాక్చువల్లీ ఇది ఒక ఫౌండేషన్ వాళ్ళు ఈ ఆర్ట్ గ్యాలరీని పెట్టారు. పక్షులకు ఏవైతే ఉంటాయో ఇంటి బయట అవి వాటర్ తాగడం కోసం అని చెప్పేసి ఎవరైతే 100 నుంచి డొనేషన్ చేస్తారో వాళ్ళకు ఏదో ఒక ఫోటోని తీసుకునే అవకాశం మనకు కల్పిస్తారు. వాళ్ళకు ఒక పార్ట్ అనేది ఫ్రీగా ఇస్తారు. అక్కడ ఉంది కదా, అది ఆ పార్ట్ అంటే ఏమైనా పక్షులు వాటర్ తాగడం కోసము అపార్ట్మెంట్ లో అది యూజ్ అవుతుంది. మనం కూడా కొంత అమౌంట్ డొనేషన్ చేసి అఫ్కోర్స్ మా తరపునే వేరే వారికి ఇవ్వండి అని చెప్పడం అయితే జరిగింది. ఇది అదే దాని పక్కన ఉన్న ప్లేస్ లో ఇంకొక స్టాల్ అండి. ఇంట్లో మనకు కనిపించే వస్తువులను ఇలా వాళ్ళు అందంగా తీర్చిదిద్దారు. అలాగే పెయింటింగ్ కూడా మనం చూసాము. ఇది ఆర్ట్ గ్యాలరీ, చేతితో వేసినటువంటి ఒక చిన్న ఫొటోస్ ఇవన్నీ కూడా. ఇది ఒక కాన్ఫరెన్స్ హాల్ అండి, పెద్ద కాన్ఫరెన్స్ హాల్. అక్కడ ఒక ప్రముఖ రచయిత అయితే మాట్లాడుతున్నారు, హిందీలో డిస్కషన్ చేస్తున్నారు. ఇది ఇంకొక ఆర్ట్ గ్యాలరీ. ఇక్కడ మీరు అన్ని చూస్తున్నారు కదా, ఒక మంచి ఫొటోస్ ని వాళ్ళు ఫొటోస్ ఆర్ట్ గ్యాలరీ రెడీ చేసి మనకు అక్కడ డిస్ప్లే చేస్తున్నారు. మనకు ఏదైనా నచ్చితే దాన్ని కొనే అవకాశం మనకు ఉంటుంది. అదే బిల్డింగ్ లోనే సెల్లార్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంకొక ఈవెంట్ అయితే జరుగుతుంది. అదే ది ఎన్ఆర్బి నేషన్స్ రాక్ బిట్. అంటే మనకు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లలో ఒకే స్థలంలో ఒకే సమయంలో జరుగుతాయి. బట్ ఇదో వేరే ప్లేస్ లో సెల్లార్ లో జరుగుతుంది. ఇందులో ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉన్న టాలెంట్ ని చూపించడానికి ఇది ఒక మంచి వేదిక. ఎన్ఆర్బి నేషన్స్ రాక్ బిట్ అనేది చూసారా, ఈయన కవిత్వం చెప్తున్నాడు హిందీలో. Priya Malik, let me tell you about ma'am. An award-winning spoken word poet, storyteller and actor, brings to life powerful narratives in English, Hindi and Urdu. She is the voice behind the voice. అక్కడ యాంకరింగ్ చేస్తున్న వ్యక్తి పేరు వచ్చేసి సింధు. ఈవిడ యాక్టర్ కూడా. ది నేషన్స్ రాక్ బీట్ లో ఆవిడ కూడా వన్ ఆఫ్ ద మెంబర్. ఇప్పుడు గెస్ట్ గా వచ్చారు చూడండి, వాళ్ళు గాంధీ తాత చెట్టు మూవీ యొక్క డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ వచ్చారు. వారు వారి యొక్క అనుభవాలను డిస్కషన్ చేయబోతున్నారు. ఇప్పుడు సొసైటీలో కొన్నిటిని ఫేస్ చేయలేక చాలా మంది చనిపోతుంటారు కదా, వాటిపైన నాటకం చేశారు. ఈయన ఫేమస్ హిందీ రేడియో జాకీ అన్నమాట. పక్కన శ్రేయ అండి, ఎన్ఆర్బి వ్యవస్థాపకురాలు. ఇలాంటి మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఇంకా చాలా జరిగాయి. హీరో సిద్ధార్థ్ కూడా ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఈయనను చూడడం ఇదే ఫస్ట్ టైము. ఇంకా చాలా దగ్గరికి వెళ్ళి చూశాను. చాలా మంది బౌన్సర్లు కూడా వచ్చారు, వాళ్ళనైతే మీకు చూపించలేదు. ఈ సత్వా నాలెడ్జ్ సెంటర్ అనే బిల్డింగు ఎంత పెద్దదో అనేది జస్ట్ ఈ నమూనా మీకు చూపిస్తున్నానండి. ప్లానింగ్ ఇలా ఉందన్నమాట. అంతేకాకుండా మళ్ళీ మేము వేరే కాన్ఫరెన్స్ హాల్లో వెళ్ళి చూడడం అయితే జరిగింది. వాటినే మీకు చూపిస్తున్నాను. ఎంతసేపు అని అన్ని ప్రోగ్రామ్ మనం చూడలేం కదా, కొంత అలసిపోతాం. ఇదిగోండి, బిల్డింగ్ మధ్యలో ఇలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. అక్కడ మేము కొద్దిసేపు కూర్చొని ఫ్రీగా అయ్యి మళ్ళీ మేము ప్రోగ్రామ్స్కి అయితే అటెండ్ అయినాము.
లోపల చిన్నపిల్లలకు సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి, అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇది కూడా వన్ ఆఫ్ ద పెయింటింగ్ అండ్ ఆర్ట్ వర్క్ అండి, చేతబడి టైప్ లాగా ఉంది. ఇది కూడా మీకు చూపిస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ అంటేనే పుస్తకాలకు సంబంధించింది. ది ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకం అయితే మీకు చూపిస్తున్నాను. ఇట్లా చాలా పుస్తకాలు ఉన్నాయి. మనకు నచ్చిన పుస్తకాలను మనం కొనుక్కోవచ్చు, చక్కగా చదవచ్చు. అంతేకాకుండా ఎంతో మంది కొత్త వాళ్ళను చూసినట్టు కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది. కొత్త వ్యక్తులు కూడా మీకు పరిచయం అయిపోతారు. ఇది బిల్డింగ్ కు ఇంకొక వైపు ఉన్న స్టాల్స్ అండి. అక్కడ నుంచి ఆ చివరి దాకా మొత్తం స్టాల్సే. నాతో పాటు మా కొంతమంది కొలీగ్స్ కూడా రావడం అయితే జరిగింది, వాళ్ళని కూడా తీసుకొచ్చాను. చాలా గ్రాండ్ గా అయితే జరిగినాయండి ఈ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ అనేది. మనలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది ఈ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కి వచ్చారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఇంకొక ఆర్ట్ వర్క్ అండి. మొత్తం కూడా ఇంటి పాత వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ పైకి వేసి అలా చూపెట్టరు. ఇది కూడా ఇంకొక వన్ ఆఫ్ ద ఆర్ట్ వర్క్. ఇప్పుడు సింగింగ్ సెషన్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇంతకుముందు వేరే సెషన్ అయిపోయి ఇంకొక సెషన్ స్టార్ట్ అయ్యింది. ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ లిటరరీ ఫెస్టివల్ కి మీరందరూ కూడా రావాలని అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.